హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. ఈరోజు ఇవాల్టి వీడియోలోని చలికాలంలో చిన్నపిల్లల్లో వచ్చే చర్మ సమస్యల గురించి తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఈ స్కిన్ డిజీజ్ అన్నవి ప్రతి ఒక్క పిల్లల్లోని చాలా కామన్ అండి. ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్క పిల్లల్లోని స్కిన్ అన్నది డల్గా అయిపోతూ ఉంటుంది. ర్యాషెస్ కూడా చూస్తూ ఉంటాము. అందుకు కారణాలు ఏంటో అన్నది ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఎలా నివారించాలో అన్నది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అవేంటో అన్నది తెలుసుకుందాం ఈరోజు ఇవాల్టి వీడియోలో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో మొదటిగా సాధారణంగా మన పిల్లలకు వేడివేడి నీళ్ళతోనే స్నానం చేపిస్తుంటాము. అయితే అలా చేయించడం ద్వారా స్కిన్లో ఉండే ఆ తేమ అంతా అన్నది ఆవిరైపోతుంది. అలా ఆవిరైపోయిన తర్వాత స్కిన్ అన్నది చాలా డల్గా అయిపోయి డ్రైగా అయిపోయి అక్కడ ఇచ్చింగ్ రావడం, లైక్ దురదలు రావడం, ర్యాషెస్ రావడం ప్రారంభమవుతుంది. సో ఇలా కాకుండా గోరువెచ్చని నీళ్ళతో మన పిల్లలకు స్నానం చేయించండి. తద్వారా చర్మం పైన ఉండే తేమ అన్నది త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. స్నానం అయిపోయిన వెంటనే తుడవకుండా అదమాలి, అంటే డ్యాపింగ్ అంటాం. స్నానం చేయించిన తర్వాత వాటర్ అన్నది రీటైన్ అయ్యి తద్వారా తేమ అన్నది తొందరగా ఆవిరైపోకుండా ఉంటుంది. స్నానం అయిపోయింది, డ్యాపింగ్ కూడా అయిపోయింది. వితిన్ 2 minutesలో మంచి క్వాలిటీ గల మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లోనే చల్లటి గాళ్ళు వస్తుంటాయి కాబట్టి త్వరగా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం పిల్లల్లోని ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లోనైతే ఎక్కువగా రాయడానికి ప్రయత్నించండి. వీటితో పాటు మరి ముఖ్యంగా స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్తో కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్తో కానీ మసాజ్ చేయించడం ద్వారా కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ రెండు మన దగ్గర అవైలబుల్ లేదు అనుకుంటే పాలమేగడైనా సరే పర్వాలేదండి. ఆ పాలమేగడ కూడా ఎప్పటి నుంచో దాచింది కాకుండా, అంటే స్టోర్ చేస్తాం కదా నిన్నటిది ఈరోజు, అలా స్టోర్ కాకుండా ఫ్రెష్ పాలమేగడ ఉంటుంది కదా, అది కూడా మంచి రిజల్ట్స్ వస్తే చాలా మాయిశ్చర్గా ఉంటుంది. కొంతమంది ఆ పాలమేగడలోనే శనగపిండి కూడా కలిపి మసాజ్ చేస్తూ ఉంటారు. అలా శనగపిండి కలిపామనుకో మళ్ళా స్కిన్ అన్నది డ్రై అయిపోతుంది, ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో. వీటన్నిటితో పాటు పిల్లలకి ధరించే ఆ దుస్తుల విషయంలో కూడా మనం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోలేండి. ఎస్పెషల్లీ మనం పిల్లల కోసం కొత్త బట్టలు కొంటూ ఉంటాం కదా ఈ వింటర్లో. వింటర్ వేర్కి ఉలెన్ బట్టలు కానీ, స్వెటర్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ, సో అవన్నీ ఒకసారి వాష్ చేసిన తర్వాతనే పిల్లలకి వేయడం చాలా మంచిది. బట్టల్లో యూజ్ చేసిన కలర్ కాంపోజిషన్స్ అన్ని పిల్లలకు వచ్చే ఆ చెమట ద్వారా రియాక్షన్ జరిగి వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదంటే ర్యాషెస్ కానీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా సరే కొత్త బట్టలు తీసుకొని రాగానే వెంటనే అవి వాష్ చేసి పిల్లలకి వేయడం చాలా మంచిది. సో ఇవండి ఇవాల్టి వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇవండి చలికాలంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా తరచుగా కనిపించే చర్మ సమస్యలు. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలోనే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా నివారించాలో అన్నది, తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. కీప్ సపోర్టింగ్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.